అమెరికా ఇరాన్ రెండో దఫా శాంతి చర్చలపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. శాంతి చర్చల్లో ట్రంప్ పాల్గొనే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ వర్చువల్ గా లేదంటే వ్యక్తిగతంగా చర్చల్లో పాల్గొంటారని రాయిటర్స్ చెబుతోంది. ఒప్పందం ఖరారైతే సంతకాల కార్యక్రమంలో ట్రంప్ భాగస్వామ్యం కావచ్చని పాక్ వర్గాలు చెప్పినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్తో చర్చల్లో పాల్గొనేందుకు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ బయలుదేరి వెళ్లింది. అటు అమెరికాతో రెండో విడత చర్చల విషయంలో ఇరాన్ స్పష్టమైన ఎజెండాతో ఉంది. బెదిరింపుల నీడలో తాము చర్చలను అంగీకరించబోమని స్పష్టం చేశారు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్. యుద్ధం తిరిగి ప్రారంభమైతే కొత్త ఎదుగుదలలు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. గత 2 వారాలుగా యుద్ధ భూమిలో అనుసరించాల్సిన కొత్త వ్యూహాలపైనే ఫోకస్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేందుకు హర్ముజ్పై పట్టు సడలించేందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. కాగా పీస్ డీల్ కు ట్రంప్ ప్రధాన డిమాండ్స్ కూడా ఇవే. దీంతో చర్చలపై సందిగ్ధత వీడటం లేదు. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల సీజ్ ఫైర్ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగిసిపోనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, అమెరికా ఇరాన్ మధ్య కుదిరినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగుస్తుంది. సో ఆ నేపథ్యంలో తిరిగి రెండో దశ చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నప్పటికీ మధ్యలో జరిగినటువంటి పరిణామాలు ఈ చర్చలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిని సృష్టించినటువంటి పరిస్థితి. ప్రధానంగా అమెరికా దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పూటకో మాట మాట్లాడుతున్నారు, బెదిరింపు ప్రకటనలు చేస్తున్నారు. సో ఈ అంశాలన్నీ కూడా ఈ శాంతి చర్చల ప్రక్రియకు అవరోధంగా నిలుస్తున్న విషయం మనకు కనబడుతోంది. ప్రధానంగా ఇరాన్కు సంబంధించినటువంటి వాణిజ్య నౌకపైన అమెరికా యుద్ధ నౌకల నుంచి కాల్పులు జరపడం, వాటిని స్వాధీనం చేసుకోవడంతో ఇరాన్కు ఆగ్రహం తెప్పించింది. ఇది ఖచ్చితంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. సో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఒకవైపు అయితే కంప్లీట్గా హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తూ అమెరికా కంప్లీట్గా ఇరాన్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్ కొంత టోల్ వసూలు చేసుకొని ముందుకు ఈ నౌకలకు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే దాన్ని పూర్తిగా దెబ్బతీసే క్రమంలో అమెరికా ప్రయత్నం చేస్తుంది. సో ఈ 2 చర్యల కారణంగా ఇరాన్ ఈ చర్చల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. కంప్లీట్గా ఒక బెదిరింపు ధోరణిలో తమను చర్చలకు తీసుకొచ్చి డీల్ కుదుర్చుకోవాలనే దిశగా ఈ అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా డిప్లొమసీ విత్ డిగ్నిటీ అనేది ప్రధానంగా ఇరాన్ చెప్తుంది. ఈ రకమైనటువంటి బెదిరింపు వాతావరణంలో డీల్ కుదిరేటువంటి అవకాశం లేదని కూడా ఇరాన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అలాగే ఇటు ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ వీరి మధ్యలో చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు 2 ప్రతినిధి బృందాలు కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో వీలైతే ఈ చర్చల్లో వర్చువల్గా డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రధానంగా మొదటి నుంచి మనం చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అణు నిరాయుధీకరణ. ఇప్పటివరకు అయితే ఇరాన్ దాదాపు 60% వరకు అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి అణుశుద్ధి కార్యక్రమాన్ని కంప్లీట్గా దాదాపు యురేనియంను ఆల్మోస్ట్ 60% వరకు ఎన్రిచ్ చేసింది. సో మరొక 30% కనుక ఎన్రిచ్ అయితే అది న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి అనువైనటువంటి మెటీరియల్ వారి దగ్గరకు వస్తుంది. సో ఇది కనుక వస్తే ఖచ్చితంగా ఇరాన్ దీన్ని దుర్వినియోగం చేసి తమ పైన ప్రయోగించేటువంటి అవకాశం ఉందని అమెరికా భావిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆ 60% ఎన్రిచ్ చేసినటువంటి యురేనియం పూర్తిగా వాటికి సంబంధించినటువంటి పైల్స్ అన్ని కూడా స్టాక్ పైల్స్ అన్ని కూడా తమకు అప్పగించాలనేది ప్రధానంగా అమెరికా పెడుతున్నటువంటి డిమాండ్. సో ఇరాన్ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. టెంపరీగా దానికి ఒప్పుకుంటాం, దీర్ఘకాలికంలో ఖచ్చితంగా తమకు కూడా సివిలియన్ అవసరాలు ఉంటాయి, దాంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, దానికి అనుమతించాలనేటువంటి ఒక డిమాండ్ పెడుతుంది. సో ఇక్కడే ప్రధానమైనటువంటి అవరోధం ఉంది, హర్డిల్ ఉంది. సో ఈ హర్డిల్ను ఎట్లా అధిగమిస్తారనేది మనం వేచి చూడాలి. రెండవది, హార్మూజ్ జలసంధి పైన కంప్లీట్గా నియంత్రణ తమకే ఉండాలి. హార్మూజ్ జలసంధిలో తిరిగేటువంటి నౌకల నుంచి రుసుము వీటికి సంబంధించినటువంటి వాటి టోల్ అంతా వసూలు చేసుకునేటువంటి అధికారం అవకాశం తమకు ఇవ్వాలని ఇరాన్ కోరుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి అమెరికా యుద్ధ నౌకలను పంపాలని కోరుతుంది. సో ఇది రెండవ హార్డిల్. సో ఈ హార్డిల్ని ఎలా అధిగమిస్తారన్న దాన్ని బట్టి ఈ చర్చల ప్రక్రియ ఆధారపడింది. ఇక మూడవది ప్రధాన అంశం, ఇరాన్కి సంబంధించినటువంటి ఆస్తులు అనేకం విదేశాల్లో అమెరికాకు సంబంధించినటువంటి ఆర్థిక సంస్థలు ఫ్రీజ్ చేశాయి. వీటన్నిటిని వెంటనే ఫ్రీజ్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఇరాన్ చర్చల్లో పెడుతుంది. సో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలను టేబుల్ పైన పెడుతున్నారు. వీటితో పాటు ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి సైనిక స్థావరాల అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలను కూడా ఎత్తివేయాలని చెప్తున్నారు. సో ఈ 4 అంశాలను
టేబుల్ పైన పెట్టారు. సో అక్రాస్ ద టేబుల్ పైన కూర్చొని దీని గురించి మాట్లాడబోతున్నారు. సో అత్యంత కీలకమైనటువంటి అంశం యురేనియంకి సంబంధించినటువంటి స్టాక్ పైల్స్ అప్పగిస్తే ఈ చర్చల ప్రక్రియ ముందడుగు పడేటువంటి అవకాశం ఉంది. అయితే నిజానికి ఆ యురేనియం స్టాక్ పైల్స్ అన్ని కూడా అమెరికా చేసినటువంటి దాడుల్లో కంప్లీట్గా పూర్తిగా మట్టిలో కలిసిపోయాయి. వాటిని వెలికి తీసి మళ్ళీ అప్పగించడం అనేది పెద్ద కార్యక్రమం కాబట్టి ఆ యురేనియం డస్ట్ను ఎలా తీస్తారనేది కూడా ఒక ప్రశ్న ఉందనేది ఇరాన్ చెప్తుంది. సో మొత్తానికి ఈ అంశంపైన కనుక రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరితే శాంతి చర్చల ప్రక్రియ ఒక సక్సెస్గా మనం భావించవచ్చు. కానీ రెండో దశలోనైనా చర్చలు సక్సెస్ అవుతాయా లేదా అనేది మనం వేచి చూడాలి. సో మొదటి దశ సక్సెస్ కాలేదు, కానీ ఇరాన్ చెప్తుంది మొదటి రౌండ్లోని సక్సెస్ను ఆశించడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఈ అంశంపైన ఇంటర్నల్గా మాట్లాడుకొని వస్తామని చెప్పారు. సో ఆ నేపథ్యంలో రెండో దశ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. సో రెండో దశ చర్చల్లో కొంత పట్టువిడుపు ధోరణితో కనుక వెళ్తే డెఫినెట్గా అది ప్రపంచ ఇంధన భద్రతకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, అలాగే పశ్చిమాసియాలో శాంతి కూడా దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.